ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వాటి గురించి మీడియాలో, టీవీ ఛానళ్లలో, యూట్యూబ్ ఛానళ్లలో చాలా చాలా వార్తలు, కథనాలు వస్తున్నాయి. అంటే ఎవరికి టికెట్లు ఇస్తారో ఏమిటి అని. 4 సీట్లు కూటమికే వెళతాయి. ఎందుకంటే అంత బలం కూటమికే ఉంది. అంతమంది ఎమ్మెల్యేలు కూటమికే ఉన్నారు. సో ఈ 4 కూటమిలో ఎవరికి ఎన్ని ఇస్తారు అనేది ఒక ఇష్యూ. రెండవది టీడీపీ నుంచి ఎవరికిస్తారు, జనసేన నుంచి ఎవరికిస్తారు, బీజేపీ నుంచి ఎవరికిస్తారు. సో నాకు తెలిసిన సమాచారాన్ని నేను చెప్పే ముందు ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. అదేంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్కి తప్ప నిజానికి ఎవ్వరికీ తెలియదు ఎవరికి ఇవ్వబోతున్నారు. వేరే పార్టీల్లో కొంచెం ముందుగా తెలిసే అవకాశం ఉంటుంది, కానీ టీడీపీలో ఉండదు. ఎందుకు ఉండదంటే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ మినిట్ వరకు కూడా ఇటువంటి అంశాల్లో ఒక డెసిషన్ తీసుకోరు. లాస్ట్ మినిట్ వరకు ఆ సస్పెన్స్ను కొనసాగిస్తాడు ఆయన. ఇది పాత అలవాటు ఆయనకి. ఎందుకు వచ్చింది ఈ అలవాటు అంటే 2 కారణాలు. ఒకటేంటంటే చాలా కసరత్తు చేస్తాడు ఆయన. మిగతా ఏ పార్టీలు చెయ్యని స్థాయిలో చేస్తాడు. అంటే అన్ని రకాల పెర్మిటేషన్స్, కాంబినేషన్స్, ప్రాంతాలు, కులాలు, మతాలు, లింగాలు, అంటే ఆడ మగ అన్నీ చూస్తాడు ఆయన. అదొక కారణం లేట్ అవ్వడానికి. రెండవది, ముందుగానే మనం సెలెక్ట్ చేస్తే వేరే వాళ్ళు ఎవరైతే హోప్ఫుల్స్ ఉంటారో, ఆశావహులు ఉంటారో వాళ్ళంతా కూడా అసంతృప్తికి గురయ్యి ఎన్నిక జరగడానికి ముందే గొడవ చేస్తారేమో అనేటువంటి ఒక చిన్న భయం కూడా ఉంటుంది ఆయనకి. అందువల్ల లాస్ట్ మినిట్లో ఆయన అనౌన్స్ చేస్తాడు ఎవరు క్యాండిడేట్లు అనేది. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా నేను చెప్పబోయేది కూడా సబ్జెక్టు ఈ నారా చంద్రబాబు నాయుడు గారి లాస్ట్ మినిట్ డెసిషన్. హ్యావింగ్ సెడ్ దట్, నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటంటే మొత్తం 4 సీట్లు ఉన్నాయి, 4 ఖాళీ అయినాయి. ఈ 4ంటిలో 3 వైసీపీ వాళ్ళు, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వాని, అయోధ్య రామరెడ్డి. ఒకటి మధ్యలోనే ఖాళీ అయింది, మోపిదేవి వెంకటరమణ గారిది సీటు. ఆయన అప్పుడే రిజైన్ చేశాడు కాబట్టి ఆయన స్థానంలో సానా సతీష్ బాబు వచ్చాడు. ఇప్పుడు ఆ స్థానం కూడా ఖాళీ అవుతోంది. సో మొత్తం 4 స్థానాలు. ఇప్పుడు కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలకి ఎవరికి ఎన్ని అంటే, గతంలో ఏమనుకున్నారంటే బహుశా జనసేనకు ఒకటి తప్పదు, అదేవిధంగా బీజేపీకి 1 సీటు ఇవ్వాల్సి వస్తుంది, ఇక మిగిలేది 2 మాత్రమే టీడీపీకి అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఏంటంటే బీజేపీకి ఈసారికి మీరు పాస్ చేయండి, మీకు ఇవ్వడం కష్టం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారట. సో ఆ ప్రకారం ఈసారి బీజేపీ నుంచి ఎవరూ ఉండరు. 3 సీట్లు టీడీపీకే ఉంటాయి, జనసేనకు 1. జనసేనకు సంబంధించినంత వరకు లింగమనేని రమేష్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎవరి లింగమనేని రమేష్? ఆయన విజయవాడకు చెందినటువంటి ఒక వ్యాపారవేత్త. చాలా కాలంగా జనసేనకి, పవన్ కళ్యాణ్కి సన్నిహితంగా మెలుగుతున్నాడు. అయితే ఆయన కమ్మ కులానికి చెందినవాడు. దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో కొన్ని సమస్యలు కూడా వచ్చినాయి. అదేంటంటే జనసేన పార్టీలో లేక పవన్ కళ్యాణ్ ఎక్కువగా కమ్మ కులానికి చెందిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నాడు, కాపు కులానికి చెందిన వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వడం లేదు అనేటువంటి విమర్శలు ఆ కులం నుంచే కొన్ని వచ్చినాయి. దాని గురించే మన ఈ మధ్య పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కూడా. ప్రధానంగా ఏంటంటే నాదెండ్ల మనోహర్కి అక్కడ మంచి పొజిషన్ ఉంది, అంటే సెకండ్ ఇన్ కమాండ్ జనసేనలో, ఇఫ్ దేర్ ఈజ్ ఎ సెకండ్ ఇన్ కమాండ్ ఇన్ ద పార్టీ. ఆ నేపథ్యంలో ఇప్పుడు లింగమనేని రమేష్ కూడా ఇస్తే మరి అభిప్రాయం బలపడే అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కొంత స్పష్టతను ఇవ్వడానికి ప్రయత్నించాడు మన ఈ మధ్య. ఏంటి, ఎవరైతే పార్టీ నమ్ముకొని నాకు అండగా నిలబడ్డారో మొదటి నుంచి నేను వాళ్ళకే ప్రాధాన్యాన్ని ఇస్తాను, ఒకటి. రెండవది, ఈ పార్టీ కాపు కులానికి మాత్రమే కాదు, అట్లా అనుకుంటే పొరపాటు అని కూడా అన్నాడు. దానికి అర్థం ఏంటంటే లింగమనేని రమేష్కే ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆయన పేరు కూడా తీసుకున్నాడు మనం మాట్లాడినప్పుడు. లింగమనేని రమేష్ కూడా నాతోటి మొదటి నుంచే ఉన్నాడు, ఆయన నా పక్కనుంటే దాని గురించి కూడా మాట్లాడుకుంటున్నారు అని అన్నాడు. సో ఆ రకంగా మోర్ ఆర్ లెస్ లింగమనేని రమేష్ పేరు ఖాయమైనట్టే జనసేనకు సంబంధించినంత వరకు. ఇక టీడీపీ సంగతికి వస్తే, ఒకవేళ జనసేన పార్టీ కనుక లింగమనేని రమేష్కి ఖరారు చేస్తే టికెట్, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరొక కమ్మ కులానికి చెందిన వ్యక్తికి రాజ్యసభ నామినేషన్ ఇచ్చేటువంటి అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఆయన చాలా క్యాలిక్యులేషన్స్ వేస్తాడు కాబట్టి అందరూ కమ్మవాళ్లే వెళ్తున్నారు రాజ్యసభకి అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించడం ఇష్టం ఉండదు ఆయనకి. కానీ చాలామంది కమ్మవాళ్ళు, హోప్ఫుల్స్ లేక ఆశావహులు ఉన్నారు. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు. గల్లా జయదేవి పేరు ఈ మధ్యకాలంలో చాలాసార్లు వినిపిస్తోంది. దేవినేని ఉమామహేశ్వరరావు గారి పేరు కూడా
ఈ మధ్యకాలంలో వచ్చింది. సో, ఆ రకంగా చాలామంది ఉన్నారు ఆశావహులు. కానీ జనసేన నిర్ణయాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఉండొచ్చు ఈ విషయంలో. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. అదేంటంటే కిలార్ రాజేష్ పేరు కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో. కిలార్ రాజేష్ ఎవరు? నారా లోకేష్‌కి మిత్రుడు, స్నేహితుడు, క్లాస్‌మేట్ అన్నీ. ఆయనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయం అందరికీ తెలుసు. రాజేష్‌కి మొన్న ఈ మధ్య జరిగినటువంటి మహానాడులో జనరల్ సెక్రటరీ పదవి కూడా ఇచ్చారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతని పార్టీలో ఎంత ఇంపార్టెంటో. అతనికి రాజ్యసభ టికెట్ ఇవ్వాలి అని చెప్పి నారా లోకేష్ కనుక పట్టుబడితే కాదనలేని పరిస్థితి ఉండొచ్చు. అప్పుడు మిగతా కమ్మ వాళ్ళు ఎవరికీ అవకాశం ఉండదు ఇక న్యాచురల్లీ. అయితే పెద్దగా పొలిటికల్ ప్రొఫైల్ లేనటువంటి తెర వెనక ఉండి పనిచేసేటువంటి కిలార్ రాజేష్‌కి ఈ పదవిని ఇవ్వడానికి ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారో లేదో చూడాలి. రెండో సీటు మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడున్నటువంటి సానా సతీష్ బాబుకే వెళ్తుంది అని చెప్పి పార్టీలో అనుకుంటున్నారు. ఆయన ఆ పదవిలో ఇప్పటికీ 2 ఏళ్లే ఉన్నాడు. ఆయనకి 2 ఏళ్ల క్రితం ఈ పదవి రావటానికి కూడా నారా లోకేషే కారణం. నారా లోకేష్‌కి చాలా సన్నిహితంగా మెలుగుతున్నాడు. ఎప్పుడూ నారా లోకేష్ వెంటే ఉంటాడు మీరు చూస్తే. ఎస్పెషల్లీ ఢిల్లీ వెళ్ళినప్పుడు. అతను కాపు కమ్యూనిటీకి చెందినవాడు కూడా కాబట్టి అతనికి ఇంకొకసారి అవకాశం ఇచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో, దాంతోటి 2 సీట్లు అయిపోతాయి. ఇక మూడో సీటు. ఈ మూడో సీటు మరి వేరే కులాలకు చెందిన వాళ్ళకి ఇవ్వాలి. యనమల రామకృష్ణుడు గారు ఆశిస్తున్నారు. అదేవిధంగా వర్ల రామయ్య గారు ఆశిస్తున్నారు. కళా వెంకట్రావు గారు ఉన్నారు. ఇట్లాంటి చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఆశలు ఉన్నాయి. అయితే తాజా సమాచారం ఏంటంటే ఈ మధ్యనే మహానాడులో మహిళలకి 33% ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు అని చెప్పి ప్రకటించారు కదా! దానికి అర్థం ఏంటి? మహిళా నాయకత్వాన్ని తయారు చేయాలి ఎప్పటినుంచే మరి. అందులో భాగంగా మాకు కమిట్మెంట్ ఉంది అని చెప్పుకోవటానికి కూడా ఈ రాజ్యసభ నామినేషన్‌లో ఒకరిని మహిళని ఎంపిక చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఒక మాట వినిపిస్తోంది. ఆ మహిళ కూడా బీసీ వర్గాల నుంచి అని చెప్తున్నారు. మరి బీసీ వర్గాల నుంచి ఏ మహిళని ఎంపిక చేస్తారో తెలీదు. ఈ నెల 8వ తేదీ రాజ్యసభ నామినేషన్‌లకి చివరి తేదీ. చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పినటువంటి ఈ పెర్ముటేషన్స్, కాంబినేషన్స్ అన్నిటిని పరిశీలించి ఒక నిర్ణయానికి రారు.